అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ పరిధిన వాక్యదానములో నిర్గమకాండము 35వ అధ్యాయంలో ధ్యానించుకుంటాం. ఒక చిన్న పల్లవి పాడుకుని ముందుకు వెళ్దాం. వేలాది నదులంత నిర్గమకాండము 35వ అధ్యాయం 3వ వచనం చదువుకుని ముందుకు కొనసాగుదాం. 35:3 విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు సర్వ సమాజంతో మోసేవారు చెప్తున్నటువంటి మాట, ఈ మాట ఎవరు ఆజ్ఞాపించారు? యావే, యెహోవా మరి అనేక సార్లు యావే నామాన్ని ఉచ్చరించటానికి మరి వెనకంజ వేసేవాళ్ళు హషేమ్ అని, అదోనాయ్ అని వారు అని మరి పిలుస్తూ ఉంటారు. మరి సత్యస్వరూపి అయినటువంటి యావే వారు చెప్పినటువంటి మాట ఇది. అందుకని ఇప్పటికీ కూడా ఇజ్రాయేలీయులు శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం అంటే 6వ దినం సాయంత్రం నుంచి 7వ దినం సాయంత్రం వరకు అగ్ని వారి ఇంట్లో అగ్ని రాజబెట్టరు. ఏమైనా శుక్రవారానికి ముందు 6వ దినానికి ముందు సూర్యాస్తమయము కాకముందే వారి వంటలన్నీ రెడీ చేసుకుని ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు ఇజ్రాయిలీలైతే స్విచ్ వేయటానికి కూడా అక్కడ అగ్ని రాజితేనే స్విచ్ బల్బు వెలుగుతుంది కాబట్టి కొంతమంది ఆ పని కూడా చేయడానికి వెనకంజ వేస్తున్నారు. అంటే హషే వారికి, యావే వారికి ఇజ్రాయిలీలు ఆ విధముగా భయపడుతూ జీవిస్తూ ఉన్నారు. ఆయన ఆజ్ఞలను కానీ, శాస్త్రములు కానీ, విధులు కానీ, కట్టడలు కానీ ఇవన్నీ కూడా ఆచరించటానికి వారు ప్రప్రథమంగా ఉంటూ ఉన్నారు. ప్రేమైన జనాంగమా, మనము కూడా ఇజ్రాయేలీల వలె, యూదుల వలె ఆయన భయభక్తులు కలిగి యెహోవా వారి మార్గముల్లో మనం నిలిచినట్లయితే మరి ఆయన ఏవైతే చేస్తూ ఉన్నాడో మన ఎడల అవన్నీ కూడా ఆయన యూదుల ఎడల ఎలాంటి మరి కార్యక్రమాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు, మన ఎడల కూడా ఆ కార్యములు చేయగలవాడై ఉన్నాడని ఇదేమో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకనే మనం ఇజ్రాయేలీయులను పోలి మనం నడుచుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి మనము కూడా యెహోవా మెస్సయ్య వారి మార్గముల్లో నిలిచి తండ్రి యందు భయభక్తులు గలవన్న వారమైతే మనము కూడా ఇజ్రాయేలీయులతో సహా దాసులమై సహా పౌరులమై ఉంటామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అర్పణలు
35వ అధ్యాయము 5వ వచనములో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మీలో నుండి యెహోవాకు అర్పణ పోగు చేయుడి. ఎట్లనగా అర్పణలు ఎలా పోగు చేయాలి? బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము యెహోవాకు సేవ చేయాలనే దృఢ సంకల్పం మనలో ఉండాలి. అలాంటి విశ్వాసముతో మనము మనకు బుద్ధికి వచ్చిన కొలది మనం చేయగలగాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అర్పణలు ఆ విధంగా తీసుకొచ్చేయాలి. మన దగ్గర 10 రూపాయలు ఉందా, 100 రూపాయలు ఉన్నదా, 1000 రూపాయలు ఉన్నదా, డబ్బుల గురించి కాదు, కానీ నీ మనస్ఫూర్తిగా నువ్వు ఎంతైతే ఇవ్వగలవో నీ కష్టార్జితంలో నుంచి దానిని అంతే మనపూర్వకంగా 50 సేవ నిమిత్తము నీవు ఇవ్వాలి అని ఈ రోజున జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంకా ఈ మందిరములో ఏమేమంటండి? బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్న నార మేక వెండ్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్య ధూపములను, సుగంధ సంభారములు. అంటే ఇవన్నీ కూడా మందిరములో ఉన్న ఉపకరణములు. ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కొన్ని అధ్యాయాలు మనం ధ్యానించి ఉన్నాం. అలా ఏవైతే ఉపకరణాలు ఉన్నాయో, ఏవైతే వస్తువులు ఉన్నాయో అన్నీ కూడా తేవటానికి నీ మనసుకు వచ్చిన కొలది, నీ బుద్ధి పుట్టిన కొలది మందిరానికి సేవ నిమిత్తము, ఉపకరణముల నిమిత్తము, యాజకులు ధరించుకోవడానికి వస్త్రములు, ప్రతిష్ఠిత వస్త్రముల నిమిత్తము నువ్వు ఇవ్వగలగాలి. ఆ ఇచ్చే విధానం ఏ విధంగానంటే నీ మనపూర్వకంగా ఇవ్వాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు ఇజ్రాయేలు జ్ఞాపకం చేశాడు, తెలియజేశాడు. ఇప్పుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు శారీరకంగా ఉన్న మందిరమునకు సహాయం చేస్తున్నావా? ఆత్మీయపరమైన నీ హృదయములో ఆయన మందిరం కొలువై ఉంటున్న నీ హృదయానికి సేవ చేస్తున్నావా? ఉపకరణములు ఏంటండి? తెలుసు కదా, ఆత్మఫలములు. నీ హృదయానికి ఆత్మఫలములు ఫలించే వారిగా ఉన్నావా? లేదా భౌతికంగా మందిరములో సేవ చేసే వారికి నువ్వు సేవ చేస్తూ ఉన్నావా? అటు శారీరకంగా చేయాలి, ఆత్మీయంగా చేయాలి. అర్పణలు సేవ నిమిత్తము, యావే సేవ నిమిత్తము అర్పణలు నీవు హృదయపూర్వకంగా చేయాలి, బాహ్యరూపకంగా చేయాలి. నీవు దేని చేయకపోయినా కానీ అలాంటి ఆశీర్వాదం మన జీవితంలో శారీరకంగా కూడా మనం పొందుకోలేము, ఆత్మీయంగా కూడా మనము పొందుకోలేము. ఆ విధంగా ఆత్మీయంగా శారీరకంగా రెండు విధాలా మనం పొందుకోవాలంటే 50 భయభక్తులు కలిగి మోషే వారు ఇశ్రాయేలు సమాజంతో చెప్పినటువంటి ప్రతి ఒక్క పనిలో వారు ఎలాంటి ప్రేరేపణ కలిగి ఇచ్చారో మనం కూడా అలా ప్రేరేపణ కలిగి ఇవ్వాలి. ఎలాగూ ఆయన యందు భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో మనము కూడా ఆయన మాటలకు, ఆయన ఆజ్ఞలకు, ఆయన విధులకు భయభక్తులు గలవారమే. ఆ విధముగా మనల్ని మనము ఆయనకు అర్పించుకున్న ఎడల మనకు మన జీవితంలో అద్భుతములు చేయగలవాడు, మరి మన హృదయంలో నివసించువాడు మరి ఆయన. కాబట్టి ఆయన మనల్ని సక్రమైన మార్గములో నడిపించును. ఆమేన్.